హాయ్ ఫ్రెండ్స్, మనం చాలామంది అనుకుంటాం కదా, ఏంటో ఎంత చేసినా ఎందు చేసినా ఏంటో ఇంట్లో చికాకులు మనశ్శాంతి లేకుండా ఏది చేసినా కూడా ఏంటో కలిసి రావట్లా, ముందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా. అబ్బో, అది అక్కడ ఉండటం వల్ల ఇలా అయ్యింది, ఇది ఇక్కడ ఉండటం వల్ల ఇలా అనిపించింది, వాళ్ళు ఎదురు రావడం వల్ల మనకు అలా అయింది, అట్లా అనుకుంటాం కదా. అసలు మనకి ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి, మనకి ఏది చేసినా ముందుకు వెళ్ళాలి, మనకి కలిసి రావాలి అన్నది ఎలాగూ ఏంటి, మనం ఏ విధంగా ఉంటే మనకి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నానండి. మనకి ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే, మనకి కలిసి రావడం అనేది ఏదైనా మనం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. అంతేగాని ఆ వస్తువులు అక్కడ పెట్టడం, ఈ వస్తువులు ఇక్కడ పెట్టడం అనేది మన మనసులో ఒక గిలి మాత్రమే. ఏదైనా సరే అందరూ చెప్పింది వినకూడదు. ఏదోనా మన మనసుకు అనిపించేటట్టు మనకు మంచిదని, మనకు ఆ పని చేస్తే మంచి జరిగిద్ది అనుకుంటే అది మంచే జరిగిద్ది. కానీ 10 మంది 10 రకాలుగా చెప్పి వాళ్ళ మాట విన్నాం అనుకోండి, అది మనకి గిలిగిలిగా ఉండి మనం ముందుకి వెళ్ళలేము, వెనక్కి రావలేను. మనం ముందుకు అడిగేస్తే వెనక్కి లాగాలని కూడా కొంతమంది జనాలు మనకి మంచి అని తెలిసి కూడా అబ్బో అలా చేయమాకండి అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఏది చేసినా సరే మనం మంచికే అనుకుని ఎప్పుడైనా సరే ముందు అడిగేయాలండి. అసలు ముందు మనకి ఏది చేసినా కలిసి రావట్లేదు అన్నదాన్ని పక్కన పెడితే, ముందు మనం ఏం చేయాలి అన్నది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, అసలు మనం ఏదైనా సరే అండి, ముందు ఇంట్లో అనేది ప్రశాంతంగా ఉండటానికి, ఎటు చూసినా కూడా మనకి పాజిటివ్గా కనిపించడానికి ముందు మనం ఇల్లుని తయారు చేసుకోవాలండి. అంటే ఎప్పుడు ఇల్లు అనేది శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకునేటట్లు ఉండాలి. ఎలా పడితే అలా లేకుండా, పక్క దుప్పట్లు ఎట్లా పడితే అట్లా లేకుండా చక్కగా మడతేసుకొని, చక్కగా పొద్దున్నే లేచి ఇల్లు వాకిళ్ళు ఉడిసి, నైట్ పూటే చక్కగా గిన్నెలు అవి కడుక్కొని, పాచి గిన్నెలు అనేవి లేకుండా చక్కగా ముగ్గేసుకుని, పొయ్యి మీద కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి, మనం తినేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి, దాన్ని కూడా చక్కగా నీట్గా కడుక్కుని ముగ్గులు వేసుకుని ఇల్లు ఊడ్చుకుని, తర్వాత ఇల్లు ఊడ్చేటప్పుడు ఏం చేస్తారంటే, కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసుకుని కనుక ఇల్లు తుడుచుకుంటే చక్కగా ఇంట్లో శుద్ధి జరుగుతుంది. అట్లాగే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా అది బయటికి పోయి మన పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగజేస్తుందంట. అంటే పసుపు మంచిదే, ఉప్పు మంచిదే. అంటే మనకున్న క్రిములు కూడా సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఆ రెండిటికి కూడా మనకి నేల మీద ఉన్న క్రిములు కూడా చనిపోతాయి. కానీ మనకి ఇలా మంచి జరిగిద్ది అంటేనే మనం చేస్తాం కాబట్టి అలా చెప్పడం జరిగింది. కానీ మనకి ఆ ఉప్పు అంటే తెలిసిందే మీకు. ఇప్పుడు పసుపు అంటే యాంటీబయాటిక్. దీనివల్ల ఏం జరిగిద్ది, క్రిములు కింద ఉన్న బ్యాక్టీరియా అవన్నీ చచ్చిపోతాయి. అందుకనే అట్లా చెప్పకోకుండా మంచిది అని చెప్పారనమాట. ఏదైనా ఒక రకంగా మనం ఏదైనా ఆలోచిస్తే మనకి సైన్స్ పరంగా దానికి ఒక యూజ్ అనేది మనకి అందులో ఉండిద్ది, అర్థం ఉండిద్ది అనమాట. చక్కగా అంట్లు కడుక్కొని శుభ్రంగా పొయ్యి అంతా తుడుచుకుని పెట్టుకున్నారనుకోండి, మీకు పొద్దున్నే లేవగానే చూడంగానే వంటగది అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అనిపించింది అనమాట. ఎందుకంటే నైట్ గిన్నెలు ఉండటం వల్ల బ్యాక్టీరియా కూడా చేరకుండా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. పొద్దున్నే లేవగానే మన వంటగది చూడంగానే అబ్బా చిరాగ్గా ఎక్కడ అంట్లు అక్కడ ఉండి ఎంగిలి గిన్నెలన్నీ ఆడ ఉంటే అబ్బే చిరాగ్గా అనిపించి అబ్బా ఇవన్నీ కడగాల అబ్బా అన్నట్లు ఎవరికైనా అనిపించింది కదా. కొద్దిగా ఓపిక చేసుకుని ఒక్క 10 నిమిషాల పనే కదా, చక్కగా కడుక్కుని నీట్గా పెట్టుకున్నారనుకో మీకే సులభం అవుతుంది అనమాట. చక్కగా పొద్దున్నే లేచి మీకు వీలైనంత వరకే పొద్దున్నే పొద్దున్నే అలవాటు ఉందనుకోండి, ఇంకా 4:30కి అలవాటు ఉందనుకోండి, ఒక అడుగు ముందు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితేనే ఒక అడుగు ముందు లేస్తే ఏముంది, మధ్యాహ్నం పూట అయినా కాసేపు పడుకోవచ్చు అనమాట. లేకపోతే 5ంటికి లేచి చక్కగా మనం ఊడ్చుకుని బయట కూడా నైట్ పూట తుడుచుకున్నారనుకో, దేవుడి గది వరకు ఊడ్చుకుని మళ్ళీ తుడుచుకుని బయట ఒకసారి తుడిచి ఇక శుభ్రంగా స్నానం చేసేసి ఫస్ట్ లెగంగానే ఎప్పుడైనా సరేనండి, మనం మడ్డిగా ఆ నైటీ వేసుకుని స్నానం చేసి అయినా మళ్ళీ నైటీ వేసుకుని, ఇప్పుడు నేనేం కాదనట్లా, నువ్వు చీరలు కట్టుకుంటున్నావని అవతల వాళ్ళు చీర కట్టుకోవాలని లేదు. మీరు నైటీ అనేది మనం నైటీ లాగానే చూడాలండి. మనం రేత్రి పగురులో అది వేసుకుని ఉండకూడదు అనమాట. ఒక మనిషిని చూస్తే ఆ మనిషిలో నుంచి మనం పాజిటివ్ అంటే
ఇది రావాలన్నమాట. మనం కూడా పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని వంట పనులు చేసుకుంటా అటు పూజ చేసుకుంటా ఉంటే ఇల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల మీద ఎక్కువ అరవకోకుండా భార్యాభర్తల మధ్య ఇద్దరు చిన్న మాటకే చిరాకు పడుకోకుండా అంటే సమస్యలు ఏంటంటూ ఏమి ఉండదు. అక్క ఎన్నైనా చెబుతారులే మాటలు, ఎవరైనా పడే వాళ్ళకి తెలిసిద్ది అనుకుంటారు. సమస్య లేని ఇల్లు ఏదన్నా ఉందేమో ఒక్కటి చూపించండి. ఏదో ఒక సమస్య ఉంటుందండి. ఎంత ఉన్నోడికైనా ఎంత లేనోడికైనా ఎవడి సమస్య వాడికి ఉంటుంది. కాకపోతే దాన్ని మలుచుకుని మనం ముందుకెళ్ళాలన్నమాట. చక్కగా లెగిసి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా మనం లేచి ఇంతవరకు శుభ్రం చేసుకునైనా సరే, శుక్రవారం అని, శనివారం అని, లేకపోతే సోమవారం అని వారంలో ఒక 3-4 రోజులైనా ఇంట్లో దీపం పెట్టుకునే అలవాటు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా తులసమ్మకు పూజ చేసుకుంటా పొద్దున్నే లేచి చక్కగా గడపలను పూజించుకుంటా, గడపలకు పసుపు రాసుకుంటా, అంటే ప్రతిరోజు చేయమని కాదు, శుక్రవారం పూట కాస్త గడపకు పసుపు రాసుకుని గడపను పూజించుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గేసుకుని, రోజు ముగ్గేసుకోవాలి కానీ శుక్రవారం పూట కొంచెం ప్రత్యేకంగా వేసుకుంటా మనం ఎక్కువ ప్రతి సమస్యని పెద్ద సమస్యగా లాగకుండా. ఎందుకంటే మనం ఇంట్లో భర్తతో అయినా పిల్లలతో అయినా ఏదైనా చిన్నదాని పెద్దని కోపం వచ్చిద్దండి, రాదని నేను అనట్లేదు. ఎక్కువ చేసుకోవడం వల్ల లాభం ఏం లేదు. ఎట్లా జరగాలంటే అట్లా జరిగిపోతూ వెళ్ళిపోవటమే కానీ కాలం దాన్ని ఇంకా గొడవ అవటం వల్ల గొడవ అయ్యి మనకు మనశ్శాంతి లేకుండా అదే ఆలోచనలో ఉండిపోయి ఏది చేయాలన్నా చిరాగ్గా, ఏది చేయాలన్నా కూడా మనసు అనేది అంగీకరించకుండా, ఏ ఒక్క పనిలో కూడా మనం ప్రశాంతంగా ఉండకుండా, ఏ పని ముందుకు చేయకోకుండా మనకు అది ఒక చిరాకు అనిపించిద్ది అనమాట. అదే వదిలేసామనుకోండి, సరే ఏ గొడవ వద్దులే, ఏది జరగాలంటే అదే జరిగిద్దని వదిలేసామనుకోండి, అదే మంచి జరిగిద్ది. భార్యాభర్తలు ఇద్దరు ఎంతసేపు గొడవాడుకున్నా కూడా ఆ ఇంట్లో కలిసి రాదండి. ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకుని దాన్ని సర్దుకుంటేనే తప్ప ఆ ఇల్లు ముందుకు నడిచిద్ది. పిల్లల మీద అరవటం చిరాగ్గా చేయకూడదు. కొంచెం ఓపిక తెచ్చుకుని నిదానంగా చెప్పడం పిల్లలకి, అలా కాదు నాన్న ఇలా మంచిది అన్న మీ ఓర్పు, మీ సహనం మీకు మంచి రోజులు తెచ్చిపెడతాయండి. అదే కలిసి రావడం అంటే, అదే ఇది రావడం అంటే. అప్పుడు మీకు అంతా చుట్టూ అంత పాజిటివ్ ఫీలింగ్సే కనిపిస్తాయి ఇంటి చుట్టూ. చక్కగా పొద్దున్నే లెగిసి మనం శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని చక్కగా పసుపు కుంకాలతో ముగ్గులు పెట్టుకుని అంతో అందంగా తీర్చిదిద్దితే ఎటు చూసినా మీకు ఇంట్లో పాజిటివే కనిపించిద్ది. అప్పుడు అనిపించిద్ది, అబ్బా ఈరోజు ఇట్లా ఉంటే ఎంత బాగుండు రోజు అని. మీరు కనుక ఒక్క 10 రోజులు ఇలా అలవాటు చేసుకున్నారంటే మీకే తెలిసిద్ది. మన సక్సెస్ అయినా, మనకు కలిసి రావడం అయినా, మనం ముందుకు వెళ్ళడం అయినా ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం చేసుకునేదే మనకి తిరిగి వస్తుంది. అది కర్మ అయినా ఏదైనా. మన కర్మను కూడా మనకు మార్చగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మనకి ఎంత మంచి పని ఉన్నా, ఎంత మంచి జరగాలనున్నా కొన్ని మనం చేసే పనుల వల్ల కూడా అది వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే చక్కగా మీరు ఇలా అలవాటు చేసుకున్నారనుకోండి, తెల్లారుజామున లేచి 4కి 3కి లేచి కష్టపడి ఇచ్చేయమని కాదు, నిద్రపోయి చక్కగా 5కే లేవండి. 5కి లేచి చక్కగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకుని శుభ్రంగా తుడుచుకుని పెట్టుకుని చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని, తులసికోట దగ్గర దీపం పెట్టుకుని, అసలు ముందే చేస్తే బ్రహ్మ ముహూర్తంలో ఇంకా మంచిది. ఎందుకంటే ఆ టైంలో దేవతలు సంచరిస్తారంట. దేవతలు కూడా మన ఇంట్లో ఉన్నారు అని అర్థం. మనకి 5కల్లా మెలకువ వచ్చిందనుకోండి, మనకి ఆ దైవానుగ్రహం అనేది మనకు ఉన్నట్టేనండి. ఎందుకంటే మనకి ఆ టైంలో మెలకువ వచ్చింది అంటే ఆ దేవుళ్ళ అనుగ్రహం లేనిదే మనం పూజ చేయడానికి రాదు. అబ్బాయి బద్ధకం వచ్చింది అంటే మన ఎమ్మట మనకు దరిద్రం ఉన్నట్టే. మనకు మెలకువ వచ్చింది అంటే మనకు కష్టకాలం పోయి సుఖం వస్తుందని అర్థమే. కానీ దేనికి అధైర్యపడకూడదు. దేనికైనా ముందుకు వెళ్ళాలండి. దేనికి అధైర్యపడి ఏది చేసినా ఏం రావట్లేదు అని అనుకోవద్దు. ముందుకెళ్ళి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ప్రతిదానికి నిరాశ పడకూడదు. చక్కగా పూజ చేసి ఇంట్లో దీపం పెడితే అన్నీ మనకి కలిసి వస్తాయి. అన్నీ ముందుకు జరుగుతాయి. ఏ చిరాకు లేకుండా,
ఏ గొడవలు లేకుండా భార్యాభర్తలు కూడా చక్కగా నవ్వుతూ ఇంట్లో ప్రతిదీ ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ లేని దాని గురించి ఆశపడకుండా ఉంటే అన్నీ కలిసి వస్తాయండి. కలిసి రావడం అనేది ఏదైనా మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఉన్న దాంట్లో సర్దుకోకుండా లేని దాని గురించి ఎప్పుడైతే ఆశపడతామో అప్పుడే మనం గుండంలోకి దిగినట్లు అర్థం. ఉన్న దాంట్లోనే సర్దుకుని అందులోనే సంతోషాన్ని ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడే మనకి ముందుకెళ్తున్నామని అర్థం అనమాట. ఇంకా నేనైతే ఇలా చెప్పదలుచుకున్నా. నాకు తెలిసింది నేను చెప్తున్నా. మీరు నిజమో కాదో మీరే వీడియోలో చెప్పండి. నేను చెప్పింది రైటో కాదో మీరే ఒక్కసారి ఆలోచిస్తే మీ మనసుకే, మీ మనస్సాక్షికి మీకే తెలుస్తుందండి నేను చెప్పింది నిజమో కాదో. నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. నేను నా అనుభవంలో నేను తెలుసుకుంది అదేనండి. నేను ప్రతిదీ అలా చేయబట్టే ఈ రోజున ఉన్న దాంట్లోనే చక్కగా సర్దుకొని ఉన్న దాంట్లోనే ఉండబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా కాబట్టి నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు చేసి అబ్బో చెప్పారులే అనుకున్నట్టు కాదు. చక్కగా ఒక 10 రోజులు 20 రోజులు తెచ్చి చూడండి, మీకు ఆటోమేటిక్గా అలవాటైపోయిద్ది. ఇంకా చక్కగా ఇదైపోద్ది అనమాట. అందుకే ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకుని శుభ్రంగా పూజ చేసుకుని లేవంగానే పిల్లలకి వండి పెట్టుకుని వాళ్ళకి ఏం కావాలా అని చూసుకుని చెంది చక్కగా పిల్లలతో భర్తతో చక్కగా నవ్వుతూ తిరిగారనుకోండి, ఆ ఇంట్లో ఎందుకు కలిసి రాదో అప్పుడు చూడండి మీరే ఖచ్చితంగా కలిసి వచ్చిద్ది. చిరాకు లేకుండా మనశ్శాంతిగా ప్రతిదీ మనశ్శాంతిగా 10 నిమిషాలు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు అంతా మనకి మంచి జరిగిద్దండి. ఏదైనా సరే మనం చేసుకున్న దాంట్లోనే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకే కొన్ని మనకి అదృష్టాన్ని బట్టి కూడా ఉంటాయి. ఇంకా దాన్ని మనం ఎవరు ఏమీ చేయలేం కాబట్టి నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే అనమాట. ఇంక ఈరోజు శుక్రవారం అని చెప్పేసి ఇక పొద్దున్నే లేచి ఇంకా ఇల్లు వాకిళ్ళు మొత్తం నైట్ పూట అంట్లు కడుక్కుని శుభ్రంగా గ్యాస్ పొయ్యి అన్నీ తుడిచిపెట్టుకుని తర్వాత ఇల్లు తుడుచుకుని మొత్తం ఇంకా స్నానం చేసి చక్కగా మళ్ళీ అక్క పూజ చేయాలంటే తల స్నానాలు చేయాలి, అమ్మో లేనిపోయిన అనుమానం అదంతా వంకండి. తల స్నానం ఆడవాళ్ళు రోజు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే వ్రతాలు చేసేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు అదే గుడ్లకి వెళ్ళినప్పుడు కానీ తలస్నానం చేయండి. అంతేగాని పూజ చేయాలంటే తలస్నానం చేయాలన్నది అది వంక తప్పించి ఏమీ లేదనమాట. ప్రశాంతంగా చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళకి నెత్తిన గంగాజలం ఉండటం వల్ల మనకి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. నిత్య దీపారాధన చేసుకోవచ్చు చక్కగా శుభ్రంగా. మీరు నిత్య దీపారాధన చేయడం అలవాటు అయ్యింది అంటే అసలు ఇక మీకు అన్నంత ప్రశాంతత ఎవరికీ ఉండదండి. అది అలవాటు చేసుకోండి. చక్కగా మీ ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే ఇల్లు కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట. మీ భర్తకు కూడా ఏదైనా చేసినా ముందుకి వెళ్తారు. ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళ శుక్రవారం కదా అట్లాగే లక్ష్మీదేవికి దుర్గాదేవికి ఇద్దరికి పూజ అయితే చేసుకుని ఈరోజు పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ చేసుకుని హారతి ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి అందరికీ అష్టోత్తరాలు చేసుకుని చక్కగా పువ్వులతో ఇలా ముగించి చివరిగా మా కృష్ణయ్యకి కూడా నేను ఇల్లంతా సర్దా కదా పండక్కి, ఇంకా కృష్ణయ్యని తీసుకెళ్ళి అక్కడ సెల్ఫ్లో పెట్టేసి ఇంకా కృష్ణయ్యకి కూడా పువ్వులు పెట్టి అంతా అలంకరణ చేసుకుని ఆయనకు కూడా దీపం పెట్టి అలంకారం చేసుకున్నాం. మా చిన్ని కృష్ణయ్యని ఎలా ఉన్నారో చెప్పండి కాస్త. ఎందుకంటే నాకు ఈ కృష్ణుడి బొమ్మ అంటే ఇష్టం అనమాట. అసలు ఆ కృష్ణయ్యని అలంకరణ చేసుకుని ఆయనకి దీపం పెట్టి పూజ చేయాలంటే ఏందో మరి ఒక చిన్న పిల్లల్ని అలంకరించినట్టుగా భావన వచ్చేసిద్ది. ఆయన అదే పనిగా చూసుకోవాలి అన్నట్లు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకే అట్లా బాగా పువ్వులతో అయితే పెట్టి అలంకరణ చేసి ఇంకా అక్షయ పాత్రలో దీపం కూడా వెలిగించాను అనమాట. అక్షయ పాత్రలో ఆ పువ్వులు ఉన్నాయి కదా, అది చూసారా సోమవారం నేను ఎన్నిసార్లు పెట్టినా కూడా ఆ పువ్వు వచ్చి మళ్ళీ కింద పడిపోవటం జరుగుతుందనమాట. ఇంకా అలాగే దీపం పెట్టుకున్నాను కృష్ణయ్య దగ్గర కూడా. ఆ అక్షయ పాత్రలో పువ్వులేమి అష్టోత్తరాలు చేసుకుంటాను కదా, అక్కడ శివయ్యకైనా వెంకటేశ్వర స్వామికైనా అష్టోత్తరం పువ్వులన్నీ దాచిపెట్టి అక్షయ పాత్రలో వేయడం జరుగుతుందండి.
మళ్ళీ వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా పూలు ఇన్ని కొనుక్కురావాలంటే వీలవుతుందా? అందుకని ఇలా అష్టోత్తరం వాడిన పువ్వుల్ని ఇలా అక్షయ పాత్రలో వేసి చక్కగా దీపం వెలిగించుకున్న. ఆ చిన్ని కృష్ణయ్యకి కూడా హారతి ఇచ్చేసాను. నా పూజా విధానం నచ్చినా, నేను చెప్పినవి నచ్చినా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా స్కిప్ చేసి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.